విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. సర్వేశ్వరుడైన దేవుడు సదా నీకు తోడుండుగాక. వస్తానమ్మా. గాడ్ బ్లెస్ యూ. దుఃఖాన్ని పోగొట్టి సంతోషాన్ని ఇస్తానంటావు. అసలు దుఃఖాన్ని ఎందుకు సృష్టించావు? ద్వేషాన్ని తొలగించి ప్రేమను పంచుతానంటావు. అసలు ద్వేషాన్ని ఎందుకు సృష్టించావు? చీకట్లోంచి వెలుగులోకి నడిపిస్తానంటావు. అసలు చీకటిని ఎందుకు సృష్టించావు? ఆకాశాన్ని చేతికి అందించినట్టే అందించి భూమికి ఎందుకు దూరం చేశావు? స్వర్గాన్ని పంచినట్టే పంచి నన్ను నరకంలోకి ఎందుకు పడదోసావు? నేను కోరుకున్న ప్రతిదీ నాకు కాకుండా ఎందుకు చేస్తున్నావు? నాకు సమాధానం కావాలి, సమాధానం కావాలి, సమాధానం కావాలి. డాడీ, అమ్మా భార్గవి, నువ్విప్పుడు ఏమని పిలిచావు? ఈ పిలుపు కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు డాడీ. రామా భార్గవి, కూర్చో. కన్న కూతురు కంటి ముందు కనిపిస్తున్నా నోరారా పిలవలేని దుస్థితి. నేను నీ కన్నతండ్రినని చెప్పుకోలేని పరిస్థితి. ఇలాంటి బతుకు ఏ కన్నతండ్రికి రాకూడదమ్మా. జరిగింది తెలిసి చాలా బాధపడ్డాను డాడీ. తెలుసుకున్నావు కదా, నీ కాపురాన్ని మాత్రం మాలాగా చేసుకోద్దమ్మా. దీపక్ చాలా మంచివాడు, నీకన్ని విధాలా తగినవాడు. అతనికి మాత్రం దూరం కావద్దమ్మా. నేను ఇన్నేళ్ల తర్వాత ఇండియాకు వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను దీపక్ని కలపడానికేనమ్మా. మిమ్మల్ని మాట అడగనా డాడీ? అడుగమ్మా. మా ఇద్దరిని కలపాలని చూస్తున్నారు సరే, మీరు మమ్మీ మళ్ళీ కలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయరు? ఆ ప్రయత్నం చేయవలసింది మీ మమ్మీ. ఎందుకంటే మేం విడిపోవడానికి కారణం మీ మమ్మీ. విడాకుల కాగితాలు తెచ్చి సంతకం చేయమని బలవంతం చేసింది మీ మమ్మీ. గెటౌట్ అని బలవంతంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టింది మీ మమ్మీ. ఇంట్లోంచి వెళ్ళిపోయాక తప్పుడు కేసు నా మీద బనాయించి అరెస్టు చేయించి నలుగురు ముందు నా పరువు తీసింది మీ మమ్మీ. డాడీ, చిన్నపిల్లవి, కన్న కూతురివి. ఇవన్నీ నీతో చెప్పాలంటే సిగ్గుగా ఉందమ్మా. కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి ఇంకా నాకెవరున్నారు? తనకు తానుగా తప్పు తెలుసుకున్న రోజున రోజీ నిజమైన మనిషి అవుతుంది, నాకు నిజమైన భార్య అవుతుంది. ఆ రోజు కోసమేనమ్మా నా ఎదురుచూపు. మీ ఎదురుచూపులు ఫలించాలంటే నేను బిజినెస్లో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి.
మమ్మీకి సైతం నచ్చ చెప్పగలిగే స్థాయికి చేరుకోవాలి. డాడీ, నా బర్త్డే ఎప్పుడో తెలుసా మీకు? నీ పుట్టినరోజు సరిగ్గా ఇంకో 20 రోజుల్లో వస్తుంది. బాగా గుర్తుపెట్టుకున్నారే. మరి నా పుట్టినరోజు కానుక ఏమిస్తారు? చెప్పమ్మా, నీకేం కావాలి? పుట్టినరోజు కానుకగా నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి. నువ్వు నన్ను డాడీ అని పిలిచింది ఇందుకోసమేనమ్మా భార్గవి? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు నన్ను అలా పిలిచింది ప్రాజెక్ట్ కోసమేనని నాకు తెలుసమ్మా. ఇలాంటి ప్రాజెక్టులు 100 వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి వాటి కోసం పవిత్రమైన ఆ పిలుపుని కలుషితం చేయొద్దమ్మా. నువ్వు డాడీ అని నన్ను పిలవకపోయినా బాధలేదు, కానీ బిజినెస్లో భాగంగా మాత్రం నన్ను తండ్రిగా చూడొద్దు. ఎందుకంటే బిజినెస్లో భాగంగా నీకు నేను జన్మనివ్వలేదు. హలో, నువ్వా? ఏంటి ఫోన్లో అస్తమాను డిస్టర్బ్ చేద్దని చెప్పాను కదా. ఒకే మాట ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? ఏంటయ్యా, ఏమిటంత కొంపలు మునిగిపోయేంత పని? అయితే చూడు, అవతల బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లోనే బోల్డ్ అంత గందరగోళం జరుగుతోంది. నువ్వెందుకు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెడతావు? అంతగా నీకేదైనా అవసరం వస్తే వెళ్ళి సుధాకర్ గారితో డిస్కస్ చేయి. అర్థమైందా? మమ్మీ, కలిసారా మిస్టర్ చలసాని? యా, డాడీ అని పిలిచేసరికి థ్రిల్ అయ్యారు. అదెలాగో ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి అందులో వింతేమీ లేదు. రిజల్ట్ ఏమిటో చెప్పు. చలసాని గారి వైపు నుంచి పాజిటివ్ రియాక్షనే కనిపించింది మమ్మీ. ఐ డోంట్ థింక్ సో. నా మాటల మీద నమ్మకం లేదా మమ్మీ? ఉంది బేబీ, నీ మీద నీ మాటల మీద నాకు 100% నమ్మకం ఉంది. కానీ ఆ లక్ష్మీదేవి మీద, మగాళ్ళని మాయ చేయడంలో ఆమెకున్న టాలెంట్ మీద 101% నమ్మకం ఉంది. పాత పరిచయాన్ని తిరగదోడి అతన్ని ఇంప్రెస్ చేయాలని తెగ ట్రై చేస్తోంది. ఒకప్పుడు ఆమె కోసం మనల్ని లెక్క చేయకుండా వెళ్ళిన మనిషి ఈ ప్రాజెక్ట్ మనకే ఇస్తాడని గ్యారంటీ ఏమిటి? ఏమిటి మమ్మీ ఇంత పెసిమిస్టిక్గా ఆలోచిస్తున్నావు? నేను చూస్తున్నది మా మమ్మీనేనా? నేనిలా ఆలోచించడానికి కారణం లక్ష్మి. నా కాపురంలో చిచ్చురేగడానికి కారణం లక్ష్మి. నా బిజినెస్ దెబ్బతింటానికి కారణం లక్ష్మి. మకుటం లేని మహారాణి లాంటి మీ మమ్మీ మాటి మాటికి ఆందోళనకు గురవుతూ బతకడానికి కారణం లక్ష్మి. నాకు తెలిసి లక్ష్మీదేవి విషయంలో నువ్వెప్పుడూ ఇంత ఆందోళనకు గురి కావడం చూడలేదు మమ్మీ. ఒకప్పుడు నువ్వే అన్నట్టు గుర్తు, ఆందోళన ఆలోచనని చంపుతుందని. సరైన ఆలోచన చేయనివాడు చచ్చిన వాడితో సమానమని నువ్వు చెప్పింది నువ్వే మర్చిపోతే ఎలా? మర్చిపోలేదు కాబట్టే ఇంత ధైర్యంగా స్థిమితంగా ఉండగలుగుతున్నాను బేబీ. వ్యాపారంలో ఎదిగే దశలో వ్యాపారానికి అడ్డొచ్చింది. వ్యక్తిగత విషయాలు కలగ చేసుకుని నా కాపురానికి అడ్డొచ్చింది. చూస్తాను అసలు తనేమిటో, తన మిడిసిపాటేమిటో తెలుస్తాను. మిస్టర్ చలసాన్ని డాడీ అని పిలిచారన్నా, అతను థ్రిల్ అయ్యాడన్నా, అలాంటి సెంటిమెంటల్ ఫీలింగ్స్ నీలో గాని కలగలేదు కదా? నో మమ్మీ, పైకి డాడీ అని పిలిచినా అతని ఓ బిజినెస్ మ్యాన్ గాని చూశాను. అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు? అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఎంత బాగుంటుందా అనుకుంటున్నాను. జరుగుతున్నవి నువ్వు అనుకున్నవేగా? అనుకోనివి కొన్ని జరుగుతున్నాయిగా. నువ్వు ఏం కోరుకుంటున్నావు అసలు? నేను కోరుకున్నది మరొకరు ఎగరేసుకుపోతారని తెలిసి మళ్ళీ మళ్ళీ ఎందుకు కోరుకుంటాను? కోరికలే లేని దానివైతే నా మీద కక్ష తీర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? కక్షలు కార్పణ్యాల గురించి ఆలోచించేదానివి నువ్వు కాదు, వాటి గురించి అదే పనిగా ఆలోచించేటట్టు చేస్తున్న దానివి నువ్వు. దీపక్ని నా ఇంటి నుంచి లాగేసుకున్నావు. మదన్ని మరో పేరుతో స్టేట్స్ నుంచి పిలిపించావు. బీడీని నీ దగ్గర చేర్చుకున్నావు. నాకు సంబంధించిన ప్రతిదీ నువ్వు పొందాలనుకుంటున్నావు. ఏ, నువ్వు పొందినవి చాలేదా? ఇంకా ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా? మదన్ నా మనిషి, అతని గురించి మర్చిపో.
మరిచిపోవాలని అనుకున్నవి, మరుగున పడేయాలనుకున్నవి మనిషి రూపంలో ఎదురై పలకరిస్తే తప్పుకు పోవడం, చెయ్యని తప్పుకు తలదించుకోవడం నాకు చేత కాదు. నీ అంతటి నువ్వు మళ్ళీ అతనికి దగ్గర కావాలని చూస్తున్నావు. అతనికి దగ్గర కావాలని నేను అనుకోనుంటే నువ్వేనాడో దూరమై ఉండేదానివి. ఇప్పుడు దూరంగానే ఉంటున్నానే. అది నీకు నువ్వు విధించుకున్న శిక్ష. అందుకు నన్ను తప్పు పట్టాలని చూడ్డం నీ అవివేకం. నా కాపురంలో చిచ్చురగడానికి కారణం నువ్వు. నీడను సైతం అనుమానిస్తూ ఆఖరికి నీ మీద నీకే నమ్మకం లేని స్థితికి చేరుకున్నావు రోజీ. దీపాన్ని చూసి మంటని భ్రమపడేవాళ్ళని మానసిక రోగులంటారు. అలాంటి రోగమేదో ముదిరిపోయింది కాబట్టే నువ్వు నా మీద పగబట్టావు. ప్రతి చిన్న విషయానికి నా మీద కక్ష సాధించాలని చూస్తున్నావు. నన్ను బిజినెస్లో దెబ్బతీయడం నీకు చేతకాక నీ కొడుకుని అమెరికా పంపించావు. అక్కడున్న మదన్ని ఇక్కడికి రప్పించావు. అతన్ని ఇండియాకు పిలిపించడంలో ఏం నీ ఆంతర్యం? ఒకరు పిలిస్తే వచ్చేవారు, మరొకరు వెళ్లమని శాసిస్తే వెళ్ళిపోతారు. అలాంటి వాళ్లను నేనస్సలు పట్టించుకోను. మదన్ ఇండియాకి రావడంలో నా ప్రమేయం ఉందని అనుకోవడం కేవలం నీ భ్రమ. బుకాయించాలని చూడకు. ఒకప్పుడు పూటకు గతిలేనివాడు ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాడు కాబట్టి అతన్ని పిలిపించుకున్నావు. అతను నువ్వు కలిసి నన్ను నా బిజినెస్ని దెబ్బ కొట్టాలన్నది నీ ఆలోచన. నా నుంచి నా కూతుర్ని వేరు చేసి నీ ఇంటికి రప్పించుకోవాలన్నది నీ కుట్ర. కుట్రలు కుతంత్రాలతో జీవితాలకు జీవితాలని కాల్చి బూడిద చేసిన దానివి నువ్వు. అందరూ నీలాగే వక్రంగా ఆలోచిస్తారనుకుంటున్నావా? చివరిసారిగా చెప్తున్నాను, నా వ్యక్తిగత జీవితానికి గాని నా వ్యాపార జీవితానికి గాని అడ్డు రావాలని చూసావో నీ అంతు చూసేదాకా నిద్రపోను. వ్యవహారం అంతదాకా వస్తే నిన్ను మాత్రం అంత తేలిగ్గా నిద్రపోనిస్తానా రోజీ? నీ భ్రమల్ని, నీ అహంకారాన్ని నీ కళ్ల ముందే బద్దల కొడతాను. మైండ్ ఇట్. అమ్మా, చలసాని గారి ప్రాజెక్టు విషయంలో అగ్రిమెంట్ రఫ్ డ్రాఫ్ట్ తయారైంది. ఇనిషియల్ స్టేజీలో బహుశా వాళ్ళ కంపెనీ నుంచి కొందరు ఎక్స్పర్ట్స్ రావచ్చు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, జీతబత్యాలు, ఈ ప్రాజెక్ట్ కోసం మనం చేయబోయే మాడిఫికేషన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా మొత్తం ఇందులో ఉన్నాయి. నువ్వు కూడా ఒకసారి చూస్తే ఫైనల్ అగ్రిమెంట్ తయారు చేసుకోవచ్చు. అమ్మా, చలసాని గారి ప్రాజెక్ట్ మనకక్కర్లేదని చెప్పు బాబు. వాట్? అవును బాబు, ఆ ప్రాజెక్ట్ ఏదో రోజీ కంపెనీకి ఇవ్వమని చెప్పు. ఆఖరి నిమిషంలో ఈ డెసిషన్ ఏంటమ్మా? సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోకపోతే జీవితాంతం బాధపడవలసి వస్తుంది బాబు. అంత బాధ కలిగించే అంశాలు ఏమున్నాయని? ఉన్నాయి. ఈ ప్రాజెక్టుతో వ్యక్తిగతమైన అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి. ఇది గనక మనకు వస్తే మన వ్యక్తిత్వాల మీద బురద చల్లాలని చూస్తుంది రోజీ. ఇది మనం టేకప్ చేసిన మరుక్షణం నీ కాపనంలో మళ్లీ చిచ్చు రగల్చాలని చూస్తుంది రోజీ. అలాంటి ఆవిడగారు ఎప్పుడు చేస్తూనే ఉంటుందిగా. అయినా ఆమె బెదిరింపులకు లొంగిపోయి మనం ఈ ప్రాజెక్ట్ వదిలేసుకోవాలా? బెదిరింపులకు జడిసేదాన్నే అయితే రోజీ పెట్టిన చిత్రహింసలకు నా జీవితం ఎప్పుడో ముగిసిపోయి ఉండేది బాబు. ఒకప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య వ్యాపార వైరం మాత్రమే ఉండేది. ఇప్పుడు బంధుత్వం కూడా ఉంది. ఆ ఇంటితో నీకున్న బంధుత్వాన్ని కాదని బిజినెస్ గురించి ఆలోచించడం సాధ్యం కాదు. బంధాలకు బంధుత్వాలకు విలువివ్వని వాళ్ళ గురించి మనం ఆలోచించేదేమిటమ్మా? వాటి విలువేమిటో తెలిసిన వాళ్ళైతే అలా ప్రవర్తిస్తారు ఆ తల్లి కూతుళ్ళు. వాళ్ళ గురించి నువ్వేం వరి అవ్వకు. ఒకవేళ బంధుత్వాన్ని కూడా లెక్కలో తీసుకోవాలని నువ్వంటే బంధుత్వం బంధుత్వమే, వ్యాపారం వ్యాపారమే. లేదు బాబు, ఈ ప్రాజెక్టు గనక వాళ్ళకే వెళ్తే చలసాని గారు సంతోషిస్తారు, భార్గవి సంతోషిస్తుంది. ప్రాజెక్టు చేజిక్కించుకోగలిగిన సత్తా ఉన్నా దాన్ని వదులుకోవడంలో నీ ఔదార్యం ఏమిటో వాళ్లకు తెలిసొస్తుంది. ఏ కారణంగానైనా భార్గవి నువ్వు కలుస్తారని నా ఆశ. భార్గవి మళ్ళీ మన ఇంటికి వస్తుందని, నాతో కలిసి కాపురం చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా అమ్మా? ఊరికే అనుకోవడం కాదు, బలంగా నమ్ముతున్నాను కూడా. అది జరగని పని. అమాయకత్వంతో ఇక జరగవు అనుకున్న పనుల్ని వివేకంతో జరిపించవలసిన బాధ్యత నా మీదుంది. ఈ ప్రాజెక్టు మనకక్కర్లేదని చలసాని గారితో చెప్పు.
మావాడు అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు వచ్చి నా దగ్గర ఉండు నాన్న అని ప్రతిసారి అడుగుతున్నా నేనే ఇన్నాళ్ళు తాత్సారం చేస్తూ వచ్చాను. వెళ్ళమని కొందరు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావని కొందరు అంటూ ఉంటే వెళ్ళాలా వద్దా అన్న డైలమాలో ఉండిపోయాను. ఇవాళ నన్ను పెద్ద డైలమాలోంచి బయటపడేశావు నాయనా. కానీ నేను మాత్రం పెద్ద డైలమాలో ఇరుక్కుపోయాను మాస్టారు. ఆ ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలి అనే విషయం గురించేగా? అవును మాస్టారు. ఫీల్డ్ సర్వే అంతా అయిపోయిన తర్వాత ఆఖరికి 2 కంపెనీలు మిగిలాయనంటున్నావు. రెండిట్లో ఏది మెరుగ్గా ఉంటే దానికి ఇస్తే సరిపోతుంది కదా. 2 కంపెనీల్లో ఒకటి రోజీది, మరొకటి లక్ష్మిది. అలాగా? క్వాలిటీ పరంగా 2 కంపెనీలు దాదాపు సమంగా ఉన్నాయి. నాకు తెలిసి ప్రపంచంలో ఏ 2 గడియారాలు ఒకే టైంను చూపించవు. రెంటిని పక్కపక్కన పెట్టి చూస్తే ఒక్క సెకనైనా తేడా వస్తుంది. అవునా కాదా? అవుననుకోండి. అదేవిధంగా రోజీ లక్ష్మీలు సమోజ్జులే కావచ్చు, కానీ ఇద్దరిలోనూ ఏదో ఒక ఆస్పెక్టులో ఎక్కడో తేడా కనిపించక మానదు. ఒకరికంటే ఒకరు ఎక్కువ అనిపించగా మానరు. అలా గనక చూస్తే ఈ ప్రాజెక్టు లక్ష్మికే ఇవ్వాలి. అదిగో చూసావా, నేను అదే మాట అనబోతున్నాను. వ్యాపారం గురించి నాకు పెద్దగా ఐడియా లేకపోయినా నాబోటి వాణ్ణి సలహా అడిగితే మాత్రం లక్ష్మికే ఇవ్వమని చెబుతాడు. రా బాబు రా. రాగానే నీకో తీపి కబురు చెప్పాలని మీ మామయ్య ఎదురు చూస్తున్నాడు. తీపి కబురో చేదు కబురో తెలియదు, కానీ నేను ఒకటి మోసుకొచ్చాను. ఈ ప్రాజెక్టు మాకు అక్కర్లేదని చెప్పమంది అమ్మ.